సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సొంత పార్టీ నుంచి నిరసన సెగ తగిలింది. బొల్లారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రాగా కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. శిలాఫలకంపై మున్సిపల్ చైర్పర్సన్ కొలను రోజారాణి బదులుగా కొలను రోజా బాలరెడ్డి అని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లను విస్మరించి బీఆర్ఎస్ గెలిచిన వార్డుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీలోని పలు కాలనీలో ఎన్నో పనులు పెండింగ్లో ఉంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లో ప్రారంభోత్సవాలు చేయడంపై నిరసన తెలిపారు. పార్టీలో చేరిన తర్వాత కూడా కాంగ్రెస్ కండువా వేసుకోకపోవడంపై హస్తం శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా సంస్కారం? సంస్కారం ఇదేనా సంస్కారం మీది? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. బొల్లారం మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహిపాల్ రెడ్డి రాగా కాంగ్రెస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. శిలాఫలకంపై మున్సిపల్ చైర్పర్సన్ కొలను రోజారాణి బదులుగా కొలను రోజా బాలరెడ్డిని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. బొల్లారం మున్సిపాలిటీ కాంగ్రెస్ కౌన్సిలర్లను విస్మరించి బీఆర్ఎస్ గెలిచిన వార్డుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అక్కడ మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ రవి, కొంతకాలంగా పటాన్చెరు నియోజకవర్గంలో అటు ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలసగా పార్టీలోకి వలసగా వచ్చినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి వర్గానికి మధ్య కొంత వర్గపోరు నడుస్తా ఉంది. దాని నేపథ్యంలోనే తీవ్ర వివాదం రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల మహిపాల్ రెడ్డికి సంబంధించి అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా గాంధీ భవన్ వేదికగా నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కేవలం బీఆర్ఎస్ నుంచి తనతో పాటు పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వారిని గూడెం మహిపాల్ రెడ్డి విస్మరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీలో చేరి దాదాపు 6 నెలల పైబడింది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేనటువంటి ఎమ్మెల్యే పార్టీలో ఏ విధంగా కొనసాగుతారనేటటువంటి నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా మరోసారి ఈ వివాదం రెండు వర్గాల మధ్య ఈ వివాదం రాజుకుంది. అయితే ఇటీవల బొల్లారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అయితే శిలాఫలకం మీద మున్సిపల్ చైర్పర్సన్ కొలను రోజారాణి పేరుకు బదులుగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొలను రోజా బాలరెడ్డి అని ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఎమ్మెల్యేకు నిరసన తెగ తరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మొదటి నుంచి ఇదేటటువంటి ధోరణి ఎమ్మెల్యే అనుసరిస్తున్నారనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లకు వారి యొక్క వార్డులలోనే అభివృద్ధి పనులు చేస్తున్నారు తప్ప మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ లో గెలిచినటువంటి నేతల వార్డులను విస్మరిస్తున్నారు. ఆ అభివృద్ధి నిధులు కూడా అదే విధంగా కేటాయిస్తున్నారు అనేది కూడా ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం కూడా మరోసారి పటాన్చెరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా అటు కాటా శ్రీనివాస్ గౌడ్ కు అలాగే గూడెం మహిపాల్ రెడ్డికి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇద్దరు నేతలకు కూడా పొసగడం లేదు. మొదటి నుంచి కూడా ఈ యొక్క వివాదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా కొంత వాటిని నిలువరించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వారి ఆ యొక్క వివాదాలను ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఈ బొల్లారం రైట్. థ్యాంక్ యూ రాజు.
We are not causing any law and trouble, sir. Madam, I am questioning only one. As per affidavit, madam. As per affidavit. Jai Congress! Madam, ఎట్లా చేస్తున్నారు మేడం? మేడం ఇది ముమ్మాటికి తప్పు. ఇది ముమ్మాటికి తప్పు మేడం.